ఈరోజు మా ఊళ్ళో శ్రీనివాస్ కళ్యాణం జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఆ వీడియో ఇది. కూడా పూజ చేస్తున్నారనమాట. ముందు అభిషేకం, మంగళ స్నానం అయ్యింది, అభిషేకం అయింది. ఇప్పుడు మామూలుగా గణపతి పూజ చేస్తున్నారు. అది ఇది బాగా లాంగ్ వచ్చిందండి వీడియో. ఒక చిన్న వీడియో ముందు ఒక వీడియో పెడతాం, రేపు ఒక వీడియో పెడతాం అనమాట. అంటే లాంగ్ వచ్చేసింది, బాగా లాంగ్ వచ్చిందని ఇంకా అందుకని అట్లా పెడదాం, రెండు భాగాల కింద పెడదామని చెప్పి వాళ్ళు ఒక పార్ట్ 1 పెడతాను, రేపు పార్ట్ 2 పెడతాను అనమాట. తప్పకుండా అందరూ చూడండి కళ్యాణాన్ని.
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ శ్రీలవతి గీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ శ్రీలవతి గీత కథ వినుడోయమ్మ శ్రీరాముని
చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరి రఘుపతి. అయ్యో నిజమైన అనుమానమా, ధర్మమూర్తి రామచంద్రుని లాలిత ఈ పరీక్ష. పతియానది కలగాలని అగ్నిలోకి సీత, పతియానది కలగాలని అగ్నిలోకి సీత. ఉదమాహుడు చల్లబడి సాగించెను మాల, ఉదమాహుడు చల్లబడి సాగించెను మాల. సురలు పట్టణ సరళిలలో కొలికి తరిగెదమునే శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ. శ్రీలవతి సీత కథా వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ. శ్రీలవతి సీత కథా వినుడోయమ్మ. శ్రీలవతి సీత కథా వినుడోయమ్మ. జై శ్రీరామచంద్రమూర్తికి జై. సోదోయమ్మ సోది ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోదోయమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఓ సోదమ్మి ఇటురా. ఆ, వస్తున్నానమ్మా. ఎవరమ్మా పిలిచేది? మా ధరణీదేవి గారు. ఆ, వస్తున్నానమ్మా. పద్మావతీదేవి సోది చెప్పుటకు ఎరుకుల సాని వచ్చింది రామ్మ. చేతిలో ముత్యాలు పోయిందమ్మా. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, పలుకోయమ్మ పలుకు, కంచిగా మాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ తల్లి పలుకు, పలుకుల తల్లి భద్రకాళి పలుకు, గాంధీనగరం యనమచ్చలమ్మ పలుకు, చిన్నాయగుడుంగ గాలమ్మ తల్లి పలుకు, కొండదేవరి పలుకు. పలుకరేమ్మా పలుకు, నాకు మంచి వాక్కునివ్వరే. ఓ అమ్మ, ఏమిటట్లా ముద్దు ముడుచు కూర్చున్నావు? చూసావటే సింగి, ఆ,
చూస్తూనే ఉందా. 10 రోజుల నుండి అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసులో లేదు. మనిషి ఈ లోకంలో ఉండదు. తిండి తినదు, నిద్రపోదు. ఏమిటో చెప్పవే సింగి. అట్లా అడగవే తల్లి, చెబుతాను. ఒంటిలో పుట్టిన మమత గురించి అడుగుతుంటావంటే, మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుంటావంటే ఒట్టు. మమతేనే చిన్నమ్మి, ఆ మమతేనే. మమత ఏమిటి ఆ మమత? ఇదిగో మీకు నా వివరము చెప్పేదా, జరిగేదంతా ముందుగా చెప్పేదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసప్పుడే దోచినాడు. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్ళతో కొట్టించి పంపినావు. నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలచుచు ఉన్నాడు. ఆది దేవుడు అతడే కాదా, శ్రీనివాసునిగా వచ్చినాడు. నీ పరిణయమే తప్పక జరుగు, నీ దిగులంతా తీరిపోను. ఆకాశరాజుని జన్మము ధన్యము, ధరణీ దేవిదే పుణ్యఫలము. నిక్కముగానే నిజమే చెప్పేదా, చెప్పిన మాకు తప్పదు ఎప్పుడు. నీకు దైవ బలమున్నది, నరుల అడ్డుపడితే నీకేమి కాదు నీ మనము. ఓయమ్మ, బారు మాట్లాడక మనం ఒప్పుకోలే. ఏమిటి నీవనేది? ఎవరో దారిని పోయేవానికి ఇచ్చి పెళ్లి చేయమంటావా? గుడిసెకు గోపురానికి ముడి పెడతావా? చాలు చాలు, ఇక్కడి వెళ్ళు. కళ్ళెర్ర చేసి కసపుస్తన్న కాగల కార్యాలు కాకుండా పోను తల్లి. నీ నలుసు కోరిక తప్పక నెరవేరుతాది. నీ బిడ్డ వరించేది దారిన పోయేవాడు కాదు తల్లి. ధరలకే ధరవాడు, దొరకని వాడు, ముల్లోకాలకు నారాయణుడు. ఇప్పుడు ఒక సత్యం చెబుతా వినుడు. ఇంకొక గడియ తదుపరీక్షకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చట్లాడెదరు. అరమరి లేక సరియనుడి. అంతా శుభమే జరుగును మీకు, అంతా శుభమే జరుగును మీకు. నా వాక్కు ఎప్పుడు తప్పదే తల్లి. ఈ వాక్కు నాది కాదే తల్లి, అమ్మ పలికిస్తుంది. నీకు అంతా శుభమే జరుగును తల్లి. నీ పెళ్ళైన తదుపరి మరలా వచ్చేదను. నాకు ఒక పట్టు చీర, ఒక పట్టు రవిక పెట్టించవే తల్లి. పోయి వచ్చేదనే తల్లి. సెకండ్ పార్ట్ రేపు పెడతామండి. అందరూ తప్పకుండా చూడండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగా చూడండి, ప్రతి ఒక్కరూ చూడండి. చూడముచ్చటైన కళ్యాణం అండి, చాలా బాగా జరిగింది, చాలా బాగా చేశారు. అందరూ లైక్ చేయండి.